హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 24. సుబ్బారావు గొడవ మీద జానకి తనకి డబ్బులివ్వనప్పటి నుంచి వెంకట్రావు జానకితో మాట్లాడటం లేదు. కొన్నాళ్ళు మాట్లాడకపోతే జానకికి తెలిసొస్తుందని, బుద్ధి వస్తుందని ఆ తెలివైన పథకం పాటిస్తున్నాడు. జానకి వాకిట్లోకి పరిగెత్తి వికారపడటం చూస్తే అతనికి ఏదో కొత్త ఊహ తోచింది. పొయ్యి దగ్గర గోడకి ఆనుకుని నీరసంగా కూర్చున్న మనిషిని కొత్తగా చూస్తున్నట్టు చూశాడు. "ఈ నెల ఇంట్లోకి వచ్చేశావా?" అన్నాడు. జానకి ఏదో గుర్తొచ్చింది. గుండె ఆగిపోయినట్టయింది. తను బయట ఉండవలసిన తారీఖు అది గుర్తు చేసుకుంటే నెల ఎప్పుడో దాటిపోయింది. 4, 5 రోజుల నుంచి ఏ వాసన గిట్టటం లేదు. తల తిరగటం అంతా గుర్తొచ్చి గుండె జారిపోయింది. పెద్ద దిగులు ముంచుకొచ్చి కుప్పకూలిపోయింది. నెల తప్పిందేమో అన్నాడు గుమ్మం దగ్గర నిలబడి అదో రకంగా నవ్వుతూ. జానకి మాట్లాడలేదు. ఛీ! అది కాదు, అది కాదు అంది. మాట్లాడవేం? నెలెప్పుడు? 10 రోజులు ఎక్కువే అయ్యింది. ఇంకేం? నేనదే అనుకున్నాను అని నవ్వాడు. జానకి కుంచించుకుపోయింది. తను జానకితో మాట్లాడటం లేదనే సంగతి గుర్తొచ్చింది వెంకట్రావుకి. ఆ పంతం అంత తొందరగా వదులుకోకూడదనుకున్నాడు. జానకి ఎలాగా పనిలో ఉంది కాబట్టి కావాలంటే పనయ్యాక మాట్లాడొచ్చని గదిలోకి వెళ్ళిపోయాడు. పెళ్ళానికి నెల తప్పిందేమోననే ఊహ రాగానే దాని వెంటనే వెంకట్రావుకి వచ్చిన ఆలోచన పెళ్ళాం ఇల్లు కదలదని, పెద్ద ప్రమాదంలోంచి బయటపడినట్టుగా ఉందతనికి. కొన్నాళ్ల నుంచి అతనికి బాగా సందేహంగా ఉంది. జానకి ఈసారెప్పుడైనా పుట్టింటికి వెళితే రాదేమోనని. ఆ భయం శాశ్వతంగా విరగడైపోయినట్టు వెంకట్రావు మనసు తేలిక పడిపోయింది. ఆడది మగాణ్ణి వదిలేసిందంటే అంతకన్నా తలవంపు ఉండదు మగాడికి. కావాలంటే మగాడే ఆడదాన్ని వదిలేయాలి. ఆడదాన్ని ఏలుకోవటం మానేయాలి. నా ఇంట్లోంచి పొమ్మని గెంటెయ్యాలి. అంతేగాని ఆడదే వదిలేసిపోయిందంటే ఆ భయం ఇక లేదని వెంకట్రావు మనసు దూదిపింజలాగా తేలిక అయిపోయింది. జానకి ఇక అవకతవక చేష్టలన్నీ మానేసి బుద్ధి కలిగి కాపురం చేసుకుంటుందని నమ్మకం కలిగింది. ఈ కాళ్ళబంధం ఏమిటని జానకి దీర్ఘాలోచనలో మునిగిపోయింది. పిల్లలున్న సుశీల గతి, విశాలాక్షి గతి జానకికి తెలియంది కాదు. పిల్లలున్న ఆడదానికి ఉరిపెట్టుకుని చావటానికి కూడా దారి ఉండదు. ఇన్నాళ్ళు జరగని సంగతి ఇప్పుడు జరిగిందేమిటని జానకి పెద్ద దిగులు పట్టుకుంది. వెంకట్రావు ఒక నిద్రపోయి లేచి పెళ్ళానికి నెల తప్పడం మళ్ళీ గుర్తొచ్చి బద్ధకంగా పడుకుని "ఏ జానకి ఇలా రా ఒకసారి" అని కేకపెట్టాడు. జానకి వరండా మీద నిలబడి తల దువ్వుకుంటోంది. దువ్వెన చేత్తో పట్టుకుని గదుగుమ్మం దగ్గరికొచ్చి "ఏమిటి?" అంది. "ఇలా రా." జానకి తనకి తెలియకుండానే మొహం చిట్లించి "ఏమిటో చెప్పండి" అంది. కొంచెమన్నా నవ్వు లేదు. నెల తప్పిన మనిషినని సిగ్గూ లేదు. "నువ్వొచ్చి ఎన్నాళ్ళైంది మీ ఊరు నుంచి?" అన్నాడు నవ్వుతూ. జానకి మాట్లాడలేదు. ఎందుకలా అడిగాడో జానకికి బాగానే అర్థమైంది. "చూశావా ఎంత గొప్ప సంసారం దన్నుకుని పోయావప్పుడు. ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల, ముద్దు ముచ్చట్లు జరుగుతాయో రేపట్నుంచి. ఏదో కాస్త కష్టం వచ్చిందని కాపురం వదులుకోపోతే ఏమయ్యేది నీ బతుకు" అని ఎకసక్కం చేయడమన్నా జానకి మాట్లాడలేదు. ఎందుకలా అడిగాడో జానకి బాగానే అర్థమైంది. "చూశావా ఎంత గొప్ప సంసారం కాలదన్నుకుపోయావో" అన్నాడు. "ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల ఎన్ని ముద్దు ముచ్చట్లు జరుగుతాయో రేపట్నించి. ఏదో కష్టం వచ్చిందని కాపురం వదులుకుంటే ఏమయ్యేది నీ బతుకు" అని ఎకసక్కం చెయ్యడమన్నమాట అది. "ఇలా రా, రమ్మనగానే ఎప్పుడన్నా మర్యాదగా వచ్చావా?" జానకి కదల్లేదు. "ఆ మంకుతనం చూస్తేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇంకా చిన్నపిల్లవేనా? నీ మొహం చూస్తే నాకు రోతగా ఉంది" అని ఎందుకు అనలేకపోతున్నానా అని గుంజాటన పడుతోంది జానకి. వెంకట్రావు మంచం మీద అలాగే కూర్చున్నాడు. జానకి గుమ్మం దగ్గర అలాగే నించుంది. అసలు అది నెల తప్పడమేనా కాదా? ఇంకేమన్నా అనారోగ్యమా? డాక్టర్‌ని అడగాలా అనే ఆలోచన లేదు వెంకట్రావుకి. ఈ సంగతి మా అమ్మకి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. మనవడు పుడతాడని తెగ మురిసిపోతుంది. నాకు కొడుకు పుడితే వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవాలని ఎప్పుడూ అనేదిగా. మీ అమ్మకి కూడా ఉత్తరం రాయి. పాపం పెద్దావిడ సంతోషిస్తుంది. ఆడపిల్లని కన్నావంటే నీ అన్న దగ్గరికి పంపించేస్తాను తెలుసా? ఇప్పట్నుంచి కూడబెట్టిన దానికి కట్నాలివ్వలేం. అందరూ నాలాంటి వాళ్ళే ఉంటారనుకుంటున్నావేమిటి? ఏదిచ్చినా ఇవ్వకపోయినా
ముడెయ్యటానికి అని హుషారుగా మాటలు దూసిపోస్తున్నాడు. అప్పుడు నువ్వు ఊరెళ్ళినప్పుడు మా అమ్మ రోజూ గొడవే. దానికెలాగా పిల్లలు లేరు. రెండో పెళ్లి చేసుకో అనేది. అప్పుడే పిల్లలకేం తొందర, వాళ్ళే పుడతారు అనేవాణ్ణి నేను. నువ్వంటే నాకెంత ఇదో నీకు సరిగ్గా తెలీదులే. కోపం వచ్చినప్పుడు గబగబా 4 మాటలు అనేస్తాను కానీ, తరువాత నేనే బాధపడిపోతాను. నా మనసు అని ఇంకా ఏమిటేమిటో కొనసాగిస్తున్నాడు. జానకి ఒక్క మాట కూడా వినబుద్ధి కాలేదు. రోజూ దీపారాధన చేసుకో, రోజూ పూజ చేసుకున్నావంటే తప్పకుండా మగపిల్లాడే పుడతాడు అన్నాడు నవ్వుతూ హాస్యంలాగా. అతనెన్ని మాట్లాడినా జానకి నోరు విప్పి జవాబు చెప్పకూడదనుకుంది కానీ, ఆడపిల్లొద్దు మగపిల్లాడే కావాలి అంటూంటే చీదర పుట్టి, పూజలు చెయ్యక్కర్లేదు. నాకే పిల్లయినా ఒకటే అంది కరుకువ. అతనికి పెద్ద అవమానం అయిపోయినట్టు మొహం పెట్టాడు. వెధవ పెడసరం మాటలు మానవు. పళ్ళు రాలగొడితే సరి అన్నాడు. జానకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంకట్రావు తెల్లబోయాడు. ఏమిటి దీని వ్యవహారం అని. తనకి నెల తప్పిందనే సంగతి జానకి విశాలాక్షితో చాలా నిరుత్సాహంగా చెప్పింది. ఈసారి నాకు నెల దాటి 15 రోజులైపోయింది. నెల తప్పటమేనంటారా అంది చాలా ఆందోళనగా అడిగింది. విశాలాక్షి కొంచెం నవ్వి అంతేనేమో అంది. జానకి మొహం చూస్తే చాలా దిగులేసింది విశాలాక్షికి. ఈ నెల తప్పటాల గురించి వింటే విశాలాక్షికి ఏదో పెద్ద అశుభవార్త చెవిన పడ్డట్టు ఉంటుంది. నెలలు తప్పడాలకేమొచ్చే, బాగానే తప్పుతాయి. తను దూరకంత లేదు. మెడకో డోలన్నట్టు తల్లి బతుక్కి దారి లేదు. ఇక పిల్లలు 3 4 6 మొగుడుకో అత్తకో కావలసినంత మంది. ఆడది తెలివి తక్కువగా ఒక్క పిల్లని కన్నా తన గొయ్యి తను తవ్వుకున్నట్టే. పిల్లల్ని పెంచటానికి ఏముంది, తల్లి చేతిలో పిల్లల్ని ముందు పెట్టు కూర్చుని ఏడవాలి. అంతకన్నా ఏం చేస్తుంది పనికిమాలిన తల్లి. ఆఖరికి జానకి కూడా ఆరంపిలోకే దిగబోతుంది. ఎంత చెప్పినా జ్ఞానం రాలేదా మనిషికి. ఈ ప్రమాదం లేకుండా బయటపడలేకపోయింది. సరేలే అనుభవిస్తుంది, ఇంకేం చేస్తుంది. మీ ఆయనకి తెలుసా అంది. ఊ ఏమన్నాడు? దానికి జవాబు చెప్పకుండా నాకిది ఇష్టం లేదండి అంది దిగులుగా జానకి. ఏం అని విశాలాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఏమో నాకేమీ ఇష్టం లేదు. మరేం చేస్తావు? ఇష్టం లేకపోతే తప్పుతుందా కనటం? కనకపోవడం ఆడదాని ఇష్టం మీదుందా? మరెవరిష్టం? కనేదాని ఇష్టం కాదా అని జానకి రోషంగా చూసింది. అబ్బో, కనేవాళ్ల ఇష్టాలు చాలా చూశాంలే. ఒకళ్ళ మాటెందుకు గాని నేను పిల్లల్ని కన్నానంటే అది నా ఇష్ట ప్రకారమే జరిగిందా? ఈ పిల్లలు ఎందుకున్నారా అని నేనివాళ ఏడుస్తున్నా ననుకోకు. ఈ నలుగురిలో ఎవ్వరుండరనుకున్నా నా గుండె ఆగిపోతుంది. కానీ వీళ్ళని నా ఇష్ట ప్రకారం కన్నానంటావా? 2 పిల్లల తర్వాత ఇక అక్కర్లేదనుకున్నాను. నెగ్గిందా నా మాట? మా మేనత్త కూతురికి 5 ఆడపిల్లలు. మగపిల్లాడు కావాలని మొగుడు పంతం పట్టి కూర్చున్నాడు. అతని మాట ప్రకారం అది కనాలి. లేకపోతే ఇంకో దాన్ని చేసుకుంటానన్నాడు. కొడుకు పుట్టకపోతే వల్ల కాదట. ఈ కాలంలో ఇంకా ఇలాంటి వాళ్ళున్నారా అని కబుర్లు చెప్తారు. వెధవ కబుర్లు. ఒళ్ళు మండిపోతుంది నాకు. ఏది నువ్వు నాతో అన్న మాట మీ ఆయనతో అను. అప్పుడే పిల్లలు పుట్టడం నాకిష్టం లేదను. పళ్ళు రాలగొడతాడు. అతను అంత రాద్ధాంతం చెయ్యకపోతే నా చెవి తెగ్గోసుకుంటాను. నీకేం తెలుసు పిచ్చిదానివి. బతుకులు వాళ్ళకి అప్పచెప్పాం. ఇంకా ఇష్టాలేమిటి అయిష్టాలేమిటి? ఎవరి కోసం కంటావు? ఆడవాళ్ళందరిలాగానే నువ్వును. వాళ్ళ వంశం నిలబెట్టొద్దా? వాళ్ళకి పుణ్యలోకాలు కలిగించొద్దా? ఆ కనేది కూడా ఆడపిల్లల్ని కంటే పనికొస్తుందనుకున్నావా? మగపిల్లల్నే కనాలి. ఎక్కడో ప్రమీల లాంటి వాళ్ళు అంత జ్ఞానం, చొరవ ఉన్నవాళ్ల సంగతి వేరు. ఎంతమంది ఉన్నారేమిటి అలాంటి వాళ్ళు? నీకు జ్ఞానం ఉంటే పోనీ తర్వాత నువ్వు అలాగే చెయ్యి. 1 2 పిల్లలతో సరిపెట్టు. ఆడపిల్లలైనా సరే నీ పట్టుదల అక్కడ చూపించు. ఆ మాత్రం చేసుకుంటే గొప్పదానివే. జానకి ఒక్క మాటకి కూడా ఎదురు చెప్పలేదు. విశాలాక్షి మాట్లాడిందంతా ఆరాటంగా వింది. కాసేపయ్యాక జానకి లేవబోతుంటే శేషు వచ్చాడు. అప్పుడే వచ్చేసారేం పిన్ని, టికెట్లు దొరకలేదా అన్నాడు. టిక్కెట్లేమిటి, అప్పుడే వచ్చేయటం ఏమిటి అంది జానకి నిరుత్సాహంగా నవ్వి. మీరు అలంకార్ దగ్గర రిక్షాలో వెడుతున్నారుగా, సినిమాకి కాదా అన్నాడు. భలే వాడివే, ఎక్కడ చూసావు నన్ను రిక్షాలో? వెంకట్రావు గారినైతే బాగా చూశాను. గోల్డ్ స్పాటు రంగు చొక్కాయేగా. గోల్డ్ స్పాట్ రంగు చొక్కాలెవరికి ఉండవేమిట్రా అని విశాలాక్షి విసుక్కుంది. అదేమిటి, నేను వెంకట్రావు గారిని చూస్తే నల్ల ప్యాంటు కదూ పిన్ని. జానకి ఏం చీర కట్టుకుందో చెప్పు.
ఏదో పువ్వుల చీర. అసలు నేను జానకి పిన్నిని చూడలేదు. వెంకట్రావు గారినే చూశాను. పక్కన ఉన్నది జానకి పిన్నే అనుకున్నాను. ఏం నువ్వేగా? టికెట్లు దొరకలేదా నిజంగా? జానకి మొహం రక్తమంతా ఇంకిపోయినట్టు పాలిపోయింది. వాడి మాటలకేంలే జానకి, ఎవరిని చూసి ఎవరనుకున్నాడో. చూసి చూడని మాటలెందుకురా శేషు అని విశాలాక్షి కొడుకుని కోప్పడింది. తను తప్పేం మాట్లాడలేదు అని శేషు తెల్లబోయాడు. జానకి తల తిరిగిపోతున్నట్టయింది. హఠాత్తుగా ఏదో పెద్ద జబ్బు వచ్చినట్టు, స్పృహ తప్పిపోతున్నట్టు అనిపించింది. ఏమీ మాట్లాడకుండా లేచి ఇంట్లోకి వచ్చేసింది. అగ్నిపర్వతం బద్దలవ్వడానికి ముందు ఉడికినట్టుగా ఉడుకుతోంది జానకి మనసు. శేషు చెప్పింది నిజం కాదేమో, ఎవరిని చూసి పొరపాటు పడ్డాడో అనే సందేహం ఒక పక్క ఉన్నా నిజమే అయి ఉంటుందని గట్టిగా అనిపించింది. తన భర్త నీతి కలిగిన మనిషి కాదు. అతను ఎలాంటి పనైనా చేసేయగలడు. నిజమేనా ఇది అని అతన్ని అడిగేయాలనుకుంది. మళ్ళీ అడగకుండానే నమ్మొచ్చుననుకుంది. మళ్ళీ కాసేపటికి అడగాలనుకుంది. బాధో, దుఃఖమో, కోపమో ఏదో పిచ్చి ఉద్వేగంతో అతను వచ్చే వరకు దీర్ఘాలోచనతో గడిపింది. జానకి ఏమీ శ్రమ లేకుండా అతనే చెప్పాడు సినిమాకెళ్ళానని. ఏ సినిమాకి? ఏ థియేటర్‌లో? అని జానకి ఆతృత అణుచుకుంటూ 2 ప్రశ్నలడిగింది. జానకి ఆ మాత్రం అడగడం అతనికి ఆశ్చర్యం. చెప్పాడు. నిర్ధారణ అయిపోయింది జానకికి. ఏం? ఎందుకలా అడిగావు? అన్నాడు. అతనితో సంభాషణ అనవసరం అనిపించింది. కానీ తను అనుకున్న దానికి విరుద్ధంగా మీరు రిక్షాలో ఎవరో అమ్మాయితో కలిసి వెళుతోంటే శేషు చూశాడట. నేనే అనుకున్నాడతను. సినిమాకెళ్ళారుగా, టికెట్లు దొరక్క వచ్చేశారా అని నన్నడిగాడు అంది గబగబా. వెంకట్రావు ఆశ్చర్యపడ్డాడు కానీ కొంపలు మునిగిపోయినట్టు కంగారు పడలేదు. తొణక్కుండా, బెణక్కుండా ఉండడానికి ప్రయత్నించాడు. ఇంకేం చెప్పాడు? అన్నాడు. జానకి సహనంతో సంభాషించే స్థితిలో లేదు. ఎవరా అమ్మాయి? అంది ఆవేశంగా. వెంకట్రావు బెంకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ టేబుల్ మీద వస్తువులు అటు ఇటు సర్దుతూ అన్నాడు. మా సెక్షన్‌లో అమ్మాయే. నన్ను అన్నయ్య గారు, అన్నయ్య గారు అని పిలుస్తుంది. మా వాసంతిలాగే ఉంటుంది. చాలా మంచిది. మీ సెక్షన్‌లో ఆడవాళ్ళే లేరని చాలా సార్లు అన్నారే. మా సెక్షన్ అంటే మా సెక్షన్ కాదు. మా పక్క సెక్షన్‌లోనే పనిచేస్తుంది. చేస్తే ఒక్క రిక్షాలో ఎక్కటం ఎందుకు? తను చచ్చుగా సమాధానాలు చెప్తున్నానేమిటని వెంకట్రావుకి తెలివొచ్చింది. ఏం ఎక్కితే? కంపెనీ పని మీద ఆఫీస్‌కి వెళ్ళవలసి వచ్చింది. మా కంపెనీ దగ్గర 2 రిక్షాలు దొరక్క ఒక్క దాంట్లోనే ఎక్కాం. ఏం ఎక్కితే? అన్నా చెల్లెల్లా ఉండేవాళ్ళు ఒక రిక్షాలో ఎక్కితే తప్పా? వెధవ ప్రశ్నలేస్తున్నావేమిటి? జానకి మాట్లాడలేదు. వెంకట్రావు 2, 3 నిమిషాలు ఎదురు చూశాడు కానీ జానకి ఏమీ అనలేదు. అన్నం పెట్టెయ్యి అన్నాడు. జానకి యథాప్రకారంగానే ఏమీ తేడా లేకుండా భోజనం వడ్డించింది. తింటున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. మా అమ్మకి ఉత్తరం రాశాను. నీ సంగతి రాశాను. 2వ నెలేగా అలాగే రాశాను. బాగానే ఉన్నావని రాశాను అని చెప్పిందే 10 సార్లు చెప్పాడు. మీ అమ్మకి రాశావా? అన్నాడు. లేదు అంది ముక్తసరిగా. రాసెయ్యి రేపు. పాపం ఎంత సంతోషిస్తారు వాళ్ళు. మీ అన్న సంతోషిస్తాడు మేనల్లుడు పుడతాడంటే. సంతోషం సంతోషం అంటున్నాడు. ఇంత సంతోషంలో కూడా అతని తిరుగుళ్ళు అతనివే అనే ఆలోచన కలుక్కుమంది జానకి మనసులో. భోజనం అయ్యాక గదిలోకి పోయి పడుకున్నాడు. జానకి అన్నం తినకుండా అన్నీ సర్దేసింది. వంటింటి తలుపులు వేసి వీధి గదిలోకి పోయి కిటికీ దగ్గర నించుంది. పని చెయ్యకపోతే తప్పదు కాబట్టి ఆ కూడు కూర వండింది కానీ జానకి ఎడతెరిపిలేని ఆలోచనలతో పిచ్చెత్తినట్టుగా ఉంది. రోజు రోజుకి అతను దుర్మార్గంగా ప్రవర్తించడం, తనకి నెలతప్పడం, శేషు అంత రోత పుట్టించే మాట చెప్పటం ఏది తలుచుకున్నా భరించలేనట్టుగా ఉంది. పెళ్ళైన కొత్తల్లో అతను ఎవరెవరికో ఆడవాళ్ల గురించి చెప్పేవాడు. తన వెంటపడ్డారని, తన కన్నెత్తి కూడా చూడలేదని, కాలేజీలో చదివే రోజుల్లో ఎక్కడో అద్దె గదిలో ఉన్నప్పుడు ఇంటి వాళ్ళ అమ్మాయి అర్ధరాత్రి తన గదిలోకి వచ్చిందని, తను చెడామెడా చివాట్లేశానని, ఆ రోజుల్లో తనకి ఏమీ తెలిసేది కాదు. అతనేం చెప్తే అది నమ్మేది, నవ్వేది. రాజుకుంటున్న కట్టె నుంచి పొగలేస్తున్నట్టు దీర్ఘ విచారంలో మునిగిపోయిన జానకి మనసులో ఎడతెరపలేని ఆలోచనలు రేగుతున్నాయి. జానకి విచారం ఎంతో సహజమైనది, గాఢమైనది, ఉన్నతమైనది. భార్యతో పెనవేసుకున్న జీవిత బంధం అబద్ధమని, కృత్రిమమని, మోసపూరితమని రుజువైనప్పుడు ఒక నిర్మలమైన ఆత్మకు కలిగే పరితాపం అది. ఆ పరితాపం అజ్ఞానమో, అసమర్థతో, పిరికితనమో కాదు. ఆ దుఃఖాన్ని ఎదుర్కొనే మనోస్థైర్యం.
సంపాయించిన ఆ దుఃఖం దుఃఖమే, ఆ అనుభవం అనుభవమే. గాఢాలోచనలో మునిగిన జానకి అతను పిలవడం వినపడనే లేదు. అతనే లేచి వచ్చాడు. ఇక్కడ నుంచున్నావేం? అన్నాడు ఆశ్చర్యంగా. అతని వైపు కన్నెత్తాలంటేనే దుర్భరంగా అనిపించింది. మాట్లాడలేదు. జానక్కి చాలా కోపం వచ్చిందని గ్రహించాడు. ఏమీ జరగనట్టు మామూలుగా ప్రవర్తిస్తూ, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అంటూ దగ్గరికొచ్చి భుజం మీద చెయ్యి వెయ్యబోయాడు. జానకి మండిపడిపోతూ ముట్టుకోవద్దు నన్ను అని అరిచింది. స్తంభించిపోయాడు. జానకి కూడా తన అరుపుకి తనే తెల్లబోయింది. అంత కోపంగా, అంత తిరస్కారంగా ప్రవర్తించగలనని ఆమెకే తెలీదు. జానక్కి ఎన్నడూ లేనంత కోపం వచ్చిందని వెంకట్రావు గ్రహించాడు. ఏమైంది? అన్నాడు బెంకం చెడకుండా. మాట్లాడలేదు జానకి. ఇక్కడెందుకు? గదిలోకి రా అన్నాడు తను చాలా శాంతంగా ప్రవర్తిస్తున్నట్టు. నేనిక్కడే పడుకుంటాను వెళ్ళండి అంది మొహం చిట్లిస్తూ. వెంకట్రావు తటపటాయిస్తూ అలాగే నించున్నాడు. ఇందాక సంగతికేనా అంత కోపం? నేను చెప్పిన దాని మీద నమ్మకం లేదా? నా మాట నమ్ము. ఆ అమ్మాయి నా చెల్లెల్లాంటిది. నాకలాంటి బుద్ధులుండడం ఎప్పుడన్నా చూసావా? నేను కొంచెం కోపదారి మనిషినంటే ఒప్పుకుంటాను కానీ, అలాంటి తప్పుడు గుణం మాత్రం నాకెప్పుడూ లేదు. పరాయి ఆడవాళ్ళంటే కన్న తల్లిలాంటి వాళ్ళే అనుకుంటాను నేను. నాకేమీ చెప్పొద్దు. ఒక్క మాట కూడా నేను వినను, నమ్మను. వెళ్ళండి. అంటే నేను అబద్ధం ఆడుతున్నానంటావా? అంత నమ్మకం లేకపోతే నేనెందుకు చెప్పటం? మగాడు 1,00,000 పనుల మీద తిరుగుతాడు. 1,00,000 మందితో మాట్లాడతాడు. ఇలాగ అనుమానాలు పెట్టుకుంటే కాపురాలు చేసినట్టే. నీ గురించి నేనెప్పుడన్నా అనుమానం పడ్డానా? తెల్లారి లేస్తే ఆ విశాలాక్షి ఇంట్లోనే ఉంటావు. శేషుతో నువ్వు మీద మీద పడి మాట్లాడడం నేనెన్నిసార్లు చూశానో. దానికి ఏమంటావని నిన్నడిగానా నేను? శేషుతోనా? అని జానకి ఆపాదమస్తకం నిర్ఘాంతపోయింది. వాడేం పాలు తాగే పిల్లాడా? మీసాలు గడ్డాలు వచ్చిన వాడితో నీ ఇకికలు పకపకలు బాగున్నాయా? మొన్న వాడి చేతికి పుస్తకం ఇచ్చి నవ్వటం ఎందుకు? అత్త లేకుండా ఇంకేం చేస్తున్నావు అంటే ఎలాగుంటుంది నీకు? నాలాగా ఇంత శాంతంగా ఎవడు చెప్తాడు? ఆడదానితోటి నోరు మూసుకు కూర్చోమని ఒక మూల కూర్చోపెడతారు. సుబ్బారావు సంగతి చూడు. నా ఇష్టం, తిరుగుతాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు. నేనిలాగన్నానా? ఆ అమ్మాయి ఈయన చెల్లెల్లాంటిదని చెప్పాను గదా! ఇంకా నమ్మకపోతే నేనేం చేస్తాను? అని మాటలన్నీ దూసి పోసేసి ఒక్క నిమిషం నిలబడి చూసి లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కొయ్యబారిపోయి నుంచుంది. తనకెలాంటి క్షోభ కలుగుతోందో కూడా జానకి తెలియలేదు. శేషుతో, ఆ పసివాడితో తనని అనుమానిస్తున్నాడా? ఒక గంట సేపయ్యాక మళ్ళీ వచ్చాడు. జానకి నేల మీద పడుకుని ఉంది. చాప కూడా లేదు. రావా ఆ గదిలోకి అన్నాడు. నేనిక్కడే పడుకుంటాను అంది. కాసేపు నిలబడి చూసి వెళ్ళిపోయాడు. తెల్లారి లేచాక వెంకట్రావు ఉన్నంతసేపు జానకి ఇంట్లో పనులు చేసింది. అతను వెళ్ళగానే వీధి తలుపులేసొచ్చి వంటింట్లో కూర్చుని గబగబా ఒక ఉత్తరం రాసింది. మూర్తిగారికి, మీరీ చూటీ చూడగానే ఇక్కడికి ఒక్కసారి రావాలి. నేను ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే నేను మీతో వచ్చేస్తాను. మీరు నాతో హైదరాబాద్ దాకా రావాలి. నేను ఒక్కదాన్ని వెళితే ఇతను నా వెనకాల వచ్చి దారిలో గొడవ పెడతాడని భయంగా ఉంది. మా అన్నయ్యకి ఉత్తరం రాసేదాకా టైం లేదు. మీరు రాగానే నేను నా పెట్టె తీసుకుని బయటికి వచ్చేస్తాను. ఇంట్లో ఇతను ఉన్నా సరే మీతో వచ్చేస్తాను. ఆటో తీసుకురండి. సరిగ్గా ఆలోచించుకోకుండా తొందరలో రాస్తున్నాననుకోకండి. మీరు తొందరగా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వెంటనే రావాలి మీరు. తొందరగా రండి. జానకి. జానకి ఆ కాగితం మడతలు పెట్టి విశాలాక్షి దగ్గరికెళ్ళింది. జానకి అలా చింపిరి తలతో, కళ్ళు అలా జ్యోతుల్లా ఎర్రగా పెట్టుకుని, జ్వరంతో వణుకుతున్న మనిషిలా రావటం చూసి విశాలాక్షి చాలా కంగారు పడింది. ఏమిటి జానకి అంటుండగానే, శేషు ఉన్నాడా? శేషు ఉన్నాడా? శేషుని పంపాలి అని జానకి కంగారుగా అడిగింది. విశాలాక్షి జానకి చేతిలో కాగితం తీసుకుని చదివి, ఏమిటిది? ఏమైంది? అని నిర్ఘాంతపోయింది. శేషుకి చెప్పండి. ఉన్నాడా ఇంట్లో? తొందరగా వెళ్ళమనండి కొంచెం. పంపుతానిగా, స్నానం చేస్తున్నాడు. ఏమైందో చెప్పు. కొట్టాడా మళ్ళీ? కాదు. మరేమిటి? ఏమన్నా అన్నాడా? నేనిక్కడుండనులెండి. ఉండలేనండి. ఇంకొక్క రోజుంటే పిచ్చెక్కి చచ్చిపోతాను. అది కాదు జానకి. ఏమన్నా అన్నాడా? తిట్టాడా? అతను కొట్టినప్పుడు కూడా నువ్వింత బాధపడలేదే? జరిగిందేమిటో నాకు చెప్పకూడదా? ఏం జరిగింది?
ఏం జరిగింది? ఏం లేదండి. ఏం లేదు. అంతా పాత గొడవే. ఆ! అది నా మతి సరిగ్గా లేదు. శేషు చెప్పిన సంగతి అడిగితే ఎన్ని అబద్ధాలాడాడో. అబ్బా! ఎప్పుడూ అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధాలు. అతనెంత నీచుడో నాకు రాత్రి మరీ బాగా అర్థమైంది. శేషుతో నేను మీద మీద పడి మాట్లాడుతున్నానన్నాడు. తను చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవటానికి నా మీద అంత అభాండం వేశాడు. మొన్న వాళ్ళ అన్న వస్తే ఆయన దగ్గర నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మనిషి ఎప్పటికైనా మారతాడనుకున్నాను కానీ, ఇంత దుర్మార్గంగా తయారవుతాడని అనుకోలేదండి. ఇతని బుద్ధి నాకు మొదటి నుంచి నచ్చలేదు. నిజంగా చెప్తున్నాను. నాకు మొదటి నుంచి నచ్చలేదు. నా పెట్లోంచి ఎన్నిసార్లు దొంగతనంగా డబ్బులు తీసేశాడో. అడిగితే పోట్లాటలు. ఒక్క సంగతి కూడా కాదులెండి. ఏది తలుచుకున్నా అసహ్యం వేస్తోంది నాకు. ఇవాళ పొద్దున్న లేచి పని చేద్దామంటే ఒక్క పని చెయ్యబుద్ధి వెయ్యలేదు. ఏమిటి ఇంకా ఎవరి కోసం చేస్తున్నాను? అతని కోసం నేను వండడమేమిటి? అతని గుడ్డలు నేను ఉతకడమేమిటి? ఏమిటి సంబంధం అతనితో నాకు? రోజుకు 10 సార్లు నా ఇల్లు, నా ఇల్లు అంటాడు. అతని ఇంటికి నేనెందుకు చాకరీ చెయ్యాలి? అని పిచ్చెత్తిపోయినట్టయింది. ఇన్నాళ్ళు అతని ఇల్లు కాచే కుక్క లాగా పడి ఉన్నాను. ఏవండీ మీకు చెప్పలేదు. కొన్నాళ్ళ కిందట నాకు కుక్కలాగా అయిపోయి తిరుగుతున్నట్టు కల వచ్చింది. నిజంగా అలాగే అయిపోతాన అయిపోయానండి. ఎందుకిక్కడ పడి ఉంటున్నాను? నన్నైతే కిటికీ దగ్గర కూడా నించోకూడదంటాడు. తన స్నేహితురాలికి కూడా కనపడకూడదంటాడు. తను మాత్రం తప్పుడు పనులన్నీ చేసి రావచ్చా? ఆ అమ్మాయి ఎవరో చెల్లెల్లాంటిదట. అందుకని ఇద్దరూ ఒక్క రిక్షాలో కూర్చున్నారట. ఇన్ని మాటలెందుకులెండి. నేనిక ఉండదలుచుకోలేదు. ఇవ్వాళ ఒక్క పని కూడా చెయ్యబుద్ధి కాలేదు. కాఫీ మాత్రం కాచి ఇచ్చాను. ఆ పని చెయ్యక తప్పలేదు. అతను వెళ్ళిన తర్వాత ఆ గిన్నెలన్నీ అక్కడ పారేశాను. ఆ గుడ్డలన్నీ అక్కడ పారేశాను. వంటగది కూడా ఊడవబుద్ధి కాలేదు. అతని ఇంటితో ఇక నాకేం సంబంధం లేదు. రాత్రి ఎలా గడుస్తుందా అనే భయంతో ఒక్క నిమిషం కూడా కన్ను మూతపడలేదంటే నమ్మండి. ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను అతనితో ఇష్టంగా ఉండటం లేదు. రాత్రి అయితే అతను ఉన్న గదిలో కూడా ఉండబుద్ధి కాలేదు. వీధి గదిలో పడుకుంటే నా దగ్గరికి వచ్చి అక్కడికి రా, అక్కడికి రా అని పీడించుకు తిన్నాడు. ప్రాణాలైనా వదిలెయ్యాలి కానీ అతని చెయ్యి మాత్రం నా మీద పడనివ్వకూడదనుకున్నాను. మూర్తిగారన్నారే అతను నీకు స్నేహితుడో, శత్రువో చూసుకోమని. అతను నాకు పూర్తిగా శత్రువే. నేను ఇంట్లో ఒక్క గంట సేపు కూడా ఉండదలుచుకోలేదు. మీ అందరిలాగా నాకు ఏ దారి లేకపోతే ఏం చేసేదాన్నో? ఆత్మహత్య చేసుకునేదాన్నో, అలాగే పడి ఉండేదాన్నో, పిచ్చెత్తిపోయేదాన్నో. నా అదృష్టం కొద్దీ మా అన్నయ్య ఉన్నాడు నాకు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నాకెంత బాధగా ఉందో చెప్పలేనండి. కానీ నేనేం చెయ్యను? ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి. అతని మొహం మళ్ళీ చూడకుండా వెళ్ళిపోవాలి. ఏకధారగా కన్నీళ్లు కారుస్తూ, ఆవేశంతో ఊగిపోతూ ఆ మాటలన్నీ మాట్లాడింది జానకి. విశాలాక్షి మధ్యలో కలగజేసుకోలేదు. ఇన్ని మాటలు మాట్లాడేది జానకేనా అని విస్తుపోతూ చూసింది. జానకి దుఃఖం చూస్తోంటే విశాలాక్షికి కళ్ళు చెమ్మగిల్లాయి. జానకి వంగి నీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తోంది. నువ్వింత ఆత్మాభిమానంతో ఆలోచిస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నిన్ను నేను సరిగా అర్థం చేసుకోలేదమ్మా. నువ్వెంత క్షోభపడ్డావో నాకిప్పుడు అర్థమవుతోంది. నిజంగా నువ్వు వెళ్ళిపోవాలి. నీ ఉద్దేశ్యం ఇక మారదు కదూ? నా ఉద్దేశ్యం మారుతుందా? అది కాదు. తొందరపాటుగా నిర్ణయించుకోలేదు కదా అని. అలా కాదని ఉత్తరంలో రాసావనుకో, అయినా అతను మీ ఊరు వచ్చి మళ్ళీ పిలవడం, నువ్వు మళ్ళీ రావడం. ఛీ! నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అతని మీద నాకెంత అసహ్యం కలిగిందో మీరు అర్థం చేసుకోలేరు. మూర్తిగారు రావటమెందుకు? నేనే తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళనా? అలా చెయ్యమంటారా? శేషుని తీసుకొని వెళ్తాను. అలా వద్దు. శేషు గురించి ఇప్పటికే అనుమానంతో వాగాడు. శేషుతో వెళితే వద్దులెండి. అతనలా అన్నాడని శేషుకి చెప్పకండి సుమా. ఎందుకు చెప్పను? చెప్పకపోతే అతని గుణం తెలియొద్దు. సరేలే మూర్తిగారినే రానియ్యి. జాగ్రత్తగా తీసుకెళ్తారు. గంట సేపట్లో మించిపోయిందేమీ లేదు అంటూ విశాలాక్షి కళ్ళు తుడుచుకుని కొడుకుని పిలిచి ఈ ఉత్తరం జాగ్రత్తగా మూర్తిగారికి ఇవ్వాలి అని చెప్పింది. శేషు వెంటనే అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. జానకి నువ్వెలాగా వెళ్ళిపోవాలనుకున్నావు కాబట్టి నీకో సంగతి చెప్పాలి. మీ అత్త వెళ్ళిన తర్వాత రెండో రోజునో, మూడో రోజునో ఏం జరిగిందో తెలుసా? నువ్వు వరాలకి స్టీలు గిన్నెలో కూర పెట్టి ఇస్తే, పనిదానికి స్టీలు గిన్నెతో ఇస్తావా?
అని నీ మీద పోట్లాడాడే, ఆ రోజు సాయంత్రం వరాలు ఆ గిన్నె ఇవ్వటానికి మీ ఇంటికి వెళ్ళిందట. నువ్వు తలంటుకుంటున్నావు. మీ ఆయన వరాల్ని నువ్వు పిలుస్తున్నావని గదిలోకి పిలిచి, లోపలికి రాగానే రూ. 5 చేతిలో పెట్టి, తీసుకో తీసుకో అన్నాట్ట. నిన్ను సినిమాలకి తీసుకెళ్తాను అన్నాట్ట. వరాలు కోపంగా తిట్టి, జానకి గారికి చెబుతానుండండి అని పరిగెత్తుకు వచ్చేసింది. నేను వాకిట్లో ఏదో పని చేసుకుంటున్నాను. అది కంగారుగా పరిగెత్తుకు రావటం చూసి, ఏమిటే అని అడిగితే, కోపంగా అంతా చెప్పేసింది. జానకి గారితో చెప్తే గాని ఇంటికి వెళ్ళనని కూర్చుంది. వద్దులేవే, జానకి చాలా బాధపడిపోతుంది. ఈసారి అతను నీ వైపు చూస్తే మొహం మీద ఉమ్మేయ్. తగువస్తే తర్వాత చూడొచ్చు అని బ్రతిమాలితే నీకు చెప్పకుండా ఊరుకుంది. అంత వెధవ బుద్ధి అతనిది. ఈ సంగతి నీకు ఆనాడే తెలిస్తే ఈ పని ఆనాడే జరిగేదన్నమాట. నేనే తెలివి తక్కువ పని చేశాను. జానకి కుతకుత ఉడికిపోతూ ఎందుకలా చేశారు? అంది చాలా కోపంగా. నువ్వు తెగింపు లేని మనిషివి కదా! ఎటూ తేల్చుకోలేక బాధపడిపోతున్నావనుకున్నాను జానకి. అతనికా బుద్ధి ఉన్నప్పుడు ఇంకోసారైనా తెలుస్తుందిలే. తొందరపడి నీకు బాధ కలిగించటం ఎందుకనుకున్నాను. నిన్న వాళ్ళిద్దరూ శేషు కళ్ళబడకపోతే ఆ సంగతి ఎన్నాళ్ళైనా నాకు తెలిసేది కాదు. నేను ఇంకో విధంగా చీదరపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఇతనికి ఎన్ని దుర్గుణాలున్నా తిరుగుబోతు గుణం మాత్రం లేదనుకునేదాన్ని కదా! వరాలు సంగతి చెప్తే అతని గుణం నాకెప్పుడో తెలిసేది కదా! అవును. నాకిప్పుడు అనిపిస్తోంది. అప్పుడే నీకు చెబితే బాగుండేది. ఇంకా రాలేదేమిటి శేషు? అదేమిటి 5 నిమిషాలన్నా అవ్వలేదు వాడు వెళ్ళి. నువ్వు పెట్టి అది సర్దుకో. కొంచెం మొహం కడుక్కొని తలదువ్వుకో. వట్టి పిచ్చిదానిలాగున్నావు. సాయంత్రానికి మీ ఊరు వెళ్ళిపోవచ్చులే. మీ అమ్మ దగ్గర హాయిగా నిద్రపోదువు గాని. నేనిలా వచ్చేశానంటే మా అమ్మకి చాలా కోపం వస్తుంది. వస్తే వచ్చింది వెధవ కోపాలు. వాళ్ళ చాదస్తాలతో చంపుకు తింటారు. మీ అన్నయ్య ఉన్నాడు. నీకేం పరవాలేదు. అదే నా ధైర్యం. చిన్ని వాళ్ళు ఏరి? బళ్ళోకి పోయారా? మళ్ళీ మీ అందరినీ ఎప్పుడు చూస్తానో? చాలా దిగులేస్తోందండి. మీరే మా ఊరు రావాలి తప్పకుండా. దిగులు వద్దు, ఏమీ వద్దు. మాకేం పరవాలేదు. వెళ్ళి పెట్టి సర్దుకో. ధైర్యంగా ఉండు. మళ్ళీ తప్పకుండా కలుసుకుంటాం. మేమే వస్తాంగా ఎప్పుడో. ఇప్పుడు నాకు తేలిగ్గా ఉంది. రాత్రయితే నా తలకాయని పట్టకార్లతో నొక్కేస్తున్నట్టు అనిపించిందండి. శేషు వచ్చేస్తాడేమో నేను వెళతాను అని ఇంట్లోకి వచ్చేసింది. పెట్టి తెరిచి పెట్టెలో బట్టలు నొక్కి సర్దటానికి అడుగు పుస్తకాలన్నీ బయటకి తీసింది. ఆ పుస్తకాలన్నీ విశాలాక్షి గారికి ఇచ్చేయాలని పక్కన పెట్టింది. పెట్టెలో ఒక మూల 2 కర్పూరపు దండలుంటే అవి తీసి బయట పడేసింది. కర్పూరం ఎప్పుడో హరాయించుకుపోయినా చెం చెంకీ తాళ్ళు, బిళ్ళలు వదల్లేక ఎన్నాళ్ళు ఎప్పుడు పెట్టి సర్దినా వాటిని మళ్ళీ ఒక మూల పెట్టేది. చిన్న సిల్కు రుమాలులోంచి ఒక బాసికం కింద పడితే దాన్ని కూడా గోడ పక్కన పడేసింది. గులాబీ రంగు పట్టు చీరలో 2 ఉన్నాయని జానకి గుర్తే. జానకిని వెంకట్రావుకిచ్చిన ఆ పసుపు బట్టల శుభలేఖల్ని కూడా తీసి, ఆ చెంకీ దండలు అవి కలిపి మంచం మీద పరుపు ఎత్తి అడుగున పడేసింది. తను వెళ్ళేదాకా అవి బయటికి కనపడకుండా ఉండాలి. వెంకట్రావు వాళ్ళు ఆ ఇల్లు మారి ఆ మంచాలు ఎత్తితే తప్ప. లేకపోతే అవన్నీ పరుపు కిందే ఉన్నాయనే సంగతి 10 ఏళ్లైనా తెలుసుకోలేరు. 10 ఏళ్లకోసారైనా పక్కలు దులుపుకోరు. ఎంత జాగ్రత్తగా సర్దినా పెట్టి చాలలేదు. కొన్ని బట్టలు తీసేసింది. 10 నిమిషాల్లో పెట్టి సర్దడం పూర్తి చేసి తలదువ్వుకుంటూ వాకిట్లో మొక్కల దగ్గరికెళ్ళింది. నందివర్ధనం మొక్క జానకి అంత ఎత్తు ఉంది. కరవీరం మొక్క జానకిని దాటిపోయింది. మిగతావి ఇంకా పొట్టి పొట్టిగా జానకి కాళ్ళ దగ్గర చంటిపిల్లల్లా మొహాలెత్తి చూస్తున్నాయి. మొక్కలన్నిటికీ రోజూ కన్నా ఎక్కువగా నీళ్లు పోసింది. ఆ పొద్దున్న మళ్ళీ అన్ని మొక్కలకి నీళ్లు పోస్తోంటే జానకి కన్నీళ్లు మొక్క మొక్కకి పడ్డాయి. చాలాసేపు మొక్కల దగ్గర తచ్చాడి, మళ్ళీ గుర్తొచ్చి శేషు వచ్చాడా అంటూ విశాలాక్షి దగ్గరికి పరిగెత్తింది. ఇంకా పావుగంటన్నా కాలేదు. అన్నీ సర్దుకున్నావా? అన్నీ ఏమున్నాయి? బట్టలు సర్దాను. అయ్యో మర్చిపోయాను అని గబగబా ఇంట్లోకి వెళ్ళి ఆ పుస్తకాలు కొంత డబ్బు పెట్టిన కవరు తెచ్చి విశాలాక్షికిచ్చింది. విశాలాక్షి డబ్బు చూసి ఇదేం పని జానకి? మొన్న తీసుకున్నదే ఇవ్వలేదు అని చాలా నొచ్చుకుంది. మీరలా అనొద్దు. మీరు తీసుకోకపోతే నాకు చాలా బెంగగా ఉంటుంది. చంటివాడి కోసం వాడండి. జానకి మాట్లాడుతూ ఉండగానే శేషు వచ్చాడు. మూర్తిగారు లేరు అని ఉత్తరం తిరిగిచ్చేశాడు. జానకి కొయ్యబారిపోయింది. అసలు ఊళ్ళో ఉన్నారా? ఏ ఊరైనా వెళ్ళారా అడిగావా? అని విశాలాక్షి కంగారుగా అడిగింది.
ఊళ్ళోనే ఉన్నారట. కాంపౌండర్‌ని అడిగితే లోపలికి వెళ్లి అడగమన్నాడు. వాళ్ళ అమ్మగారు అనుకుంటాను. ఎవరో ఒక పెద్దావిడ ఉన్నారు లోపల. డాక్టర్ గారు ఊళ్ళో ఉన్నారా అండి అని అడిగితే, ఊళ్ళోనే ఉన్నాడు బాబు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అన్నారు. ఉత్తరం ఆవిడ చేతికిద్దామనుకున్నాను కానీ, ఎవరికీ ఇవ్వొద్దన్నావుగా. సాయంత్రం మళ్ళీ వెళ్ళొచ్చని తెచ్చేశాను అని వివరంగా చెప్పాడు. విశాలాక్షి జానకికి ధైర్యం చెబుతూ, ఇప్పుడేం మించిపోయిందిలే జానకి. మధ్యాహ్నం ఒకసారి వెళ్లి చూస్తాడు. ఇంకా రాకపోతే సాయంత్రం మళ్ళీ వెళ్తాడు. 8 గంటల దాకా ఇతను కంపెనీ నుంచి రాడు కదా! వెళ్ళాలనుకున్న దానివి వెళతావు గానీ ఆగవు కదా! ఒక్క పూట ఆలస్యం అవగానే నీ పట్టుదల పోతుందేమిటి? ఫర్వాలేదు. వెళ్ళి కాసేపు పడుకో అని చాలా విధాల చెప్పింది. ఆ మాటలతో జానకి కొంచెం తేరుకుని ఇంకో గంట తర్వాత శేషు మళ్ళీ వెళ్తే బాగుంటుంది. శేషు, నా కోసం కొంచెం కష్టపడదు అని ప్రాధేయపడింది. వెళ్తాలే పిన్ని, కష్టమేముంది? జానకి ఇంట్లోకి వచ్చేసి మరి అవసరమైన పనులు కొన్ని నిష్కామ కర్మలాగా చేసింది. మధ్యాహ్నం దాకా ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. శేషు మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చాడు. మూర్తి దొరకలేదు. జానకి కంగారు ఎక్కువైంది. రిక్షాలో వెళ్ళిపోనా? ఆస్పత్రి గదిలో కూర్చుంటాను అంది విశాలాక్షితో. సాయంత్రం దాకా చూసి అలాగే చెయ్యొచ్చులే. మధ్యాహ్నం పూట ఆస్పత్రి గది మూసేస్తారేమో. ఎక్కడ కూర్చుంటావు? పోనీ మూర్తిగారి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటావా? ఇద్దరూ సరిగా నిర్ణయించుకోలేకపోయారు. ఇంకో గంటసేపు చూసి శేషుని మళ్ళీ పంపి మూర్తిగారు దొరక్కపోతే ఆపరే చేద్దామనుకున్నారు. జానకి నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. 4 గంటలప్పుడు శేషు మళ్ళీ వెళ్ళాలని బయలుదేరుతుంటే వెంకట్రావు హడావిడిగా వచ్చేశాడు. వచ్చి రాగానే, ఏయ్, మనం తిరుపతి వెళ్ళాలి. వాసంతి పెళ్ళి రేపు రాత్రికే అని సంతోషంతో ఉప్పొంగిపోతూ చెప్పాడు. వాసంతి తండ్రి వెంకట్రావుకి పెళ్లి వివరాలన్నీ రాశాడు. వరుడు మిలిటరీలో పనిచేస్తున్నట్ట. ఇంకా చాలా వివరాలు రాశాడు. ఆ ఉత్తరం ఆలస్యంగా అందింది. తారీఖులవి చూస్తే మర్నాడు రాత్రే పెళ్లి. జానకిని కూడా తీసుకువెళ్ళాలా అని ఆలోచించాడు మొదట. ఎందుకు, ఛార్జీలు చాలా అవుతాయి అనుకున్నాడు. తనొక్కడు వెళితే 2-3 రోజుల దాకా జానకి ఒక్కతే ఉంటుందనుకుంటే అందులో ఏదో ప్రమాదం పొడగట్టింది. తీసుకువెళ్తేనే మంచిదనుకున్నాడు. తీసుకువెళితే అక్కడ బంధువులందరికీ తన భార్యని ఎంత అదుపాజ్ఞంలో ఉంచాడో ప్రదర్శించవచ్చనే ఉత్సాహం కూడా కలిగింది. 7 గంటలకి బయలుదేరాలి. 2 టికెట్లు రిజర్వ్ చేసుకొచ్చేశాను. ముందు బట్టలు సర్దు అన్నాడు. అటు ఇటు హడావిడిగా తిరుగుతూ కాఫీ ఇయ్యి ముందు అన్నాడు. అంతలోనే ఎసరు పడెయ్యి ముందు అన్నాడు మళ్ళీ. జానకి స్పృహ తప్పి పడిపోతాననుకుంది. ఎంత తెలివి తక్కువ పని చేశాను. గంట కిందట వెళ్ళిపోయి మూర్తిగారింట్లో కూర్చుంటే ఎంత బాగుండేది. ఎంత పిచ్చి పని అయిపోయింది. ఎంత తెలివి తక్కువ అని తనని తను ఘోరంగా తిట్టుకుంది. కాఫీ పెడుతూ కొంచెం ధైర్యంగా ఆలోచించింది. శేషు మళ్ళీ వెళ్ళాడు. మూర్తిగారు తప్పకుండా వస్తారు. అప్పుడెలాగూ వెళ్ళేదే, కానీ ఆగేది లేదు. ఇంత కంగారెందుకు అని పరిపరి విధాల ఆలోచిస్తూ నచ్చచెప్పుకోవడానికి ప్రయత్నించింది. కాఫీ ఇచ్చి పొయ్యి మీద ఎసరు పెట్టి, మీ బట్టలు నల్ల బ్యాగ్‌లో సర్దనా అని అతన్ని అడిగింది. అదొద్దు, ఎయిర్ బ్యాగ్‌లో పెట్టు. కొత్త టర్కీ టవల్ కూడా పెట్టు. నీ పెట్టి కూడా సర్దుకో తొందరగా, ఎక్కువ టైం లేదు. నేనెందుకు? నేనెందుకేంటి? ఆడబిడ్డ పెళ్ళవుతోంటే. నాకు ఒంట్లో బాగోలేదు. బస్సులో నాకు బాగుండదు. ఏం పర్వాలేదు. అదే బాగుంటుంది. ఎందుకలా నించుంటావు? ఏదో ఒక పని చూడు. టైం లేదని చెప్తోంటే. జానకి తామరాకు మీద నీటి బొట్టులాగా తిరుగుతూ ఏవేవో చిన్న చిన్న పనులు చేసింది. మూర్తిగారు ఏ నిమిషంలో వచ్చి జానకి అంటారోనని ప్రాణాలన్నీ వీధిగుమ్మంలో ఉంచింది. ఆయన వచ్చి గట్టిగా ఇల్లంతా అదిరేలాగా జానకి అని పిలుస్తారు. తను ఎక్కడి పనులక్కడ వదిలేసి పిట్ట రివ్వున ఎగిరిపోయినట్టు వెళ్ళి వీధి గుమ్మంలో వాలి పదండి అంటుంది. ఇద్దరూ మెట్లు దిగి వాకిట్లోంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇతను వెర్రిమొహం వేసి, ఏయ్, ఎక్కడికి అంటాడా? అలాగే అంటాడు. తను వెనక్కి తిరిగి నేను వెళ్ళిపోతున్నాను అనాలి. అలా కాదు, ఇంకేదన్నా మాట చాలా కోపంగా అనాలి. అసలు ఏదీ అనక్కర్లేదు. అతని మాటకి జవాబు చెప్పకూడదు. జవాబు చెప్పకుండా ఇద్దరూ నడిచి ఆటో దగ్గరికి వెళ్ళి ఎక్కి కూర్చుంటారు. ఇతను పరిగెత్తుకొస్తాడు. వెనకాల ఎక్కడికి వెళుతున్నారు అని హడలిపోతూ అడుగుతాడు. మూర్తిగారు జేబులో నుంచి ఆ ఉత్తరం తీసి అతని మొహం మీద ఆడిస్తారు. జానకి నాకీ ఉత్తరం రాసింది చూసుకో అని దాన్ని అతని చేతికిస్తారు. ఆటో కదిలి వెళ్ళిపోతుంది. అతను ఏం చేస్తాడు తర్వాత? జానకికి పెద్ద తలపోటు ప్రారంభమైంది. కాళ్ళు చేతులు వణికిపోతున్నట్టయింది.
జానకి అని పెద్ద పిలుపు వినపడ్డ తర్వాత తను ధైర్యంగా ఉంటుందో, ఏం చేస్తుందో, కూర్చొని ఏడ్చేయటం మొదలుపెడుతుందేమో, నేను రాను అని పిచ్చి కేకలేస్తుందేమో. అలాగ చేస్తే తనని లాక్కుని తీసుకుపోవాలి. వస్తానన్నావుగా మళ్ళీ రానంటావేం? మతిపోయిందా? పద అని కేకలేసి తీసుకుపోవాలి. అన్నయ్య అయితే అలాగే చేసేవాడు. ఆ సంగతి కూడా రాయవలసింది మూర్తిగారికి. మీరు రమ్మనగానే భయంతో నా కాళ్ళు కొయ్యబారిపోతాయేమో, నేను కదల్లేనేమో, నాకిష్టం లేదనుకోకండి. నా చెయ్యి పట్టుకుని నడిపించి నాకు సహాయం చేసి తీసుకువెళ్ళిపోండి అని రాయవలసింది. రాస్తే బాగుండేది. ఏమిటి ఇలా ఆలోచిస్తున్నానేమిటి? భయపడ్డమేమిటి? ఆయన రావాలే కానీ వీధి మెట్లు దూకేసి గేటు దగ్గరికి పరిగెత్తనా? అతని బట్టలు సర్దిన సంచి వరండాలో పెట్టింది. నీ పెట్టేది? అన్నాడు పెళ్లి ముస్తాబు కోసం గడ్డం గీసుకుంటూ. నేను రాను అంది జానకి జంకకుండా. అద్దంలోకి చూసేవాడల్లా మొహం బయటికి తీసి కొరకొరా చూస్తూ ఏం చెప్పేది నీకు కాదా? మనిషివి కావా? అన్నాడు. నీకిష్టం లేదంటే నన్నెందుకు బలవంతం చేస్తారు? ఎందుకు ఇష్టం లేదు నీకు? ఆడబిడ్డ పెళ్లి చెప్పానుగా బస్సులో నాకు పడదు. అయితే విమానం తెప్పిస్తా అని వెటకారంగా నవ్వాడు. ఇష్టం లేదట, ఇష్టం లేదు. ఆడబిడ్డ పెళ్లికి రాలేదంటే నలుగురు గడ్డి పెడతారు. దాన్నెందుకు తీసుకురాలేదురా అని అందరూ నన్నడిగితే నేనేం చెప్పాలి? వాళ్ళ శుభకార్యాలకి నా పెళ్ళాన్ని తీసుకెళ్ళకపోతే రేపు నా ఇంట్లో జరిగే వాటికి వాళ్ళు రారు. రేపు పిల్లాడికి ఏమన్నా చేసుకుంటే నా గడప ఎవరు తొక్కుతారు? టిక్కెట్టు కొనేశాక ఇప్పుడు రానంటే టిక్కెట్ ఏం చెయ్యను. మూర్తిగారు వచ్చే వరకు ఘర్షణ లేకుండా గడపడం మంచిదనుకుంది. మాట్లాడకుండా ఊరుకుంది. బయలుదేరటానికి ఒప్పుకుందని ఇంకేమీ అనకుండా ఊరుకున్నాడు. గడ్డం పని ముగించి స్నానానికి వెళ్ళాడు. జానకి అని విశాలాక్షి పిలిస్తే తుళ్ళిపడింది జానకి. అబ్బా మీరా? ఎవరో అనుకున్నాను అని. ఏమైంది అన్నట్టు ఆతృతగా మొహం చూసింది. కొంచెం మజ్జిగ ఉంటే ఇయ్యి, పాలు తోడుకోలేదు అని గట్టిగా అని అతను స్నానానికి వెళ్ళాడని తెలిసి నెమ్మదిగా చెప్పింది. శేషు మళ్ళీ వెళ్ళాడు. ఆయన ఇంకా రాలేదట. ఏం చెయ్యను? రాత్రికి కూడా ఒకసారి పంపనా? జానకి కుప్పకూలిపోయింది. గోడకి చేరపడిపోయింది. ధైర్యంగా ఉండు జానకి. ఇవ్వాళ కాకపోతే రేపు. ఎలాగో వెళ్తావు కదా! మానవు కదా! ఏం ధైర్యం? వాసంతి పెళ్ళట. రేపు రాత్రి తిరుపతిలో. ఇప్పుడు బయలుదేరాలంటున్నాడు అని దడదడలాడుతూ చెప్పింది జానకి. ఇప్పుడా? తిరుపతా? మరెలాగా? అని కంగారు పడిపోయింది విశాలాక్షి. నాకొకలా అనిపిస్తోందండి. పెళ్ళికి మా అమ్మ తప్పకుండా వస్తుంది. అక్కడికి వెళితే మా అమ్మతో వెళ్ళిపోతాను. 10 రోజులుండి వస్తానని చెప్పి వెళతాను. అవును. అలాగే చేసినా మంచిదే. మీ అమ్మ పెళ్ళికి వస్తుందంటావా? మా ఇళ్ళల్లో భర్త పోయిన వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళరే? ఏమో వస్తుందండి. వీళ్ళు ఉత్తరం రాసే ఉంటారు. రాకపోతే బాగుండదనుకుని తప్పకుండా వస్తుంది. అయితే అలా చెయ్యి. ధైర్యంగా ఉండు. అది నేను చెప్పేది ఎప్పుడు బయలుదేరుతున్నారు? 7 గంటలకు. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో? అదెంత భాగ్యం. నేను పిల్లలు ఒకసారి హైదరాబాద్ వస్తాంలే. నువ్వు జాగ్రత్తగా అక్కడికి చేరితే చాలు. చేరాక ఉత్తరం రాయి. నన్ను మర్చిపోకండి అని బొటబొట కన్నీళ్లు కార్చింది జానకి. పిచ్చిదానివా? మంచిదానివా? అని విశాలాక్షి విచారంగా నవ్వింది. అతను స్నానం ముగించి బయటకు వస్తోంటే విశాలాక్షి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.